ఓకే మాస్టర్స్. ఇప్పటివరకి అద్భుతంగా ధ్యానం చేశారు. అలానే ధ్యాన స్థితిలో ఉండి జ్ఞానాన్ని వినాలనుకున్నవారు అలానే ధ్యాన స్థితిలో ఉండి జ్ఞానాన్ని వినండి ఫ్రెండ్స్. ఈ జ్ఞానాన్ని స్టార్ట్ చేసుకునే ముందుగా మన పరమ గురువులైన సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్‌కి, స్వర్ణమాల అమ్మకు అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంతటి అద్భుతమైన ప్లాట్‌ఫామ్‌ని అందించిన వంశీకిరణ్ మాస్టర్‌కి, సుకన్య మాస్టర్‌కి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు. సద్గురుస్ మూవ్‌మెంట్‌లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్‌కి, అలానే ప్రతిరోజు జూమ్ సెషన్‌లో అటెండ్ అయ్యి జ్ఞానాన్ని, ధ్యానాన్ని వింటున్న మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. మనం దేవరహస్యాలు జ్ఞానాన్ని తెలుసుకుంటూ వస్తున్నాం. దేవరహస్యాలు అంటే ఎక్కడో దైవలోకాలో ఉన్న రహస్యాలు కాదు ఫ్రెండ్స్. దేవరహస్యాలు అంటే మనలో ఉన్న దివ్యత్వంలో ఉన్న రహస్యాలని తెలియచేయడమే దేవరహస్యాలు. అంతటి అద్భుతమైన జ్ఞానాన్ని కోనేరు వరలక్ష్మి మాస్టరు, సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క జ్ఞానాన్ని, వారి యొక్క స్వ అనుభవాలని దేవరహస్యాల బుక్ ద్వారా అందించడం జరిగింది. మరి అంతటి అద్భుతమైన జ్ఞానాన్ని, ఆ చైతన్యానికి అనుసంధానమవుదాం. సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ యొక్క మూల చైతన్యంతో, అలానే కోనేరు వరలక్ష్మి మాస్టర్ యొక్క సంపూర్ణ చైతన్యంతో అనుసంధానమవుదాం. ఈ యొక్క జ్ఞానాన్ని మన ఆత్మస్థితిలో అర్థం చేసుకున్న విధంగా మన యొక్క స్పిరిచువల్ గైడ్ సహాయంతో, విశ్వగురువులు, పరమ గురువుల యొక్క సహాయంతో మన ఆత్మస్థితిలో ఈ జ్ఞానం అర్థమయ్యే విధంగా ఆ ఫ్రీక్వెన్సీకి, ఆ చైతన్య కాంతి మన యొక్క అణువులోకి, కణంలోకి, శరీర భాగాల్లోకి ప్రతి ఒక్క భాగంలో కాంతి ద్వారా అర్థం చేసుకునే స్థితిని పొందుదాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. లాస్ట్ క్లాస్‌లో మనం మన ఆలోచనలు అంటే ఈ భావోద్వేగాల ద్వారా వచ్చే ఆలోచనలు ఎలా రూపం తీసుకుంటాయో అని చెప్పి మనకి కోనేరు వరలక్ష్మి మాస్టరు చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. అంటే ఏదైతే మనలో ఉన్న భావోద్వేగాల వలన వచ్చే సరికాని ప్రకంపనలు, సరికాని భావాల వలన, మన ఆలోచనల వల్ల ఏమవుతాయి? అవి కూడా రూపం దాలుస్తాయని చెప్పారు. ఉదాహరణకి ఒక బియ్యం డబ్బాలో మనం బియ్యం పోసేటప్పుడు అంటే పురుగులు కానీ ఏమి ఉండవు. అలానే కందిపప్పు డబ్బా గాని అంటే మన భౌతిక రోజువారీ వాడే విషయాలను ఉపయోగిస్తూ కోనేరు వరలక్ష్మి మాస్టర్ అందించడం జరిగింది. మరి నిజంగానే ఉండవు కదా! మనం ఏ ఆలోచన అయితే క్రియేట్ చేస్తామో, ఆ ఆలోచన అక్కడ క్రియేట్ అవుతుంది. అది మనలోనే ఉందని చెప్తున్నారు. మన సరికాని ఆలోచన వలన ఈ భూమండలం మొత్తం కూడా మానవుడు సర్వనాశనం చేసి వదిలిపెట్టాడని మనకి కోనేరు వరలక్ష్మి మాస్టరు ఈ పుస్తకం ద్వారా వారి స్వ అనుభవం ద్వారా అందించడం జరిగింది. అలానే మన ధ్యానంలోకి రాకముందు ఎలా ఉంది మన స్థితి? నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా భర్త, నా బంధువులు, నా స్నేహితులు, నా ఊరు, నా ప్రపంచం లేదంటే నా దేశం. నా అన్న భావనతోనే ఉన్నాము. ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకొచ్చి మనం సత్యాన్ని తెలుసుకుంటామో, అప్పుడు మన స్థితి నా అల్ల మనం అందరూ బాగుండాలి. ఆ అందరిలో నేను ఉండాలి అన్న స్థితికి చేరుకుంటాము అని చెప్పడం లాస్ట్ క్లాస్‌లో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలానే మాస్టర్ ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం. ఇక్కడ ఎంత గొప్ప కొటేషన్ ఇచ్చారో చూడండి. ధ్యానం తర్వాత నీ కర్మ నీకు తెలియకుండానే నీ లోపల నుంచి దగ్ధమైపోయి బయటకు క్రియేట్ అవ్వదు. అంతకు మునుపు అంతా క్రియేట్ చేసుకున్నాము. నీ వాస్తవానికి నీవే బాధ్యుడవని కృష్ణుడు చెప్పిన ఈ మాటకు నేనెలా బాధ్యురాలిని అవుతాను? నీవు ఎలా బాధ్యుడివి అవుతావు? ఇదిగో ఇలా బాధ్యులు. ఒకొక్క ముక్కని సైంటిఫిక్‌గా వివరించి చెప్పాలి అంటే వినేవాళ్ళు ఎవరు? చెప్పేవాళ్ళు ఎవరు? అలా జరిగింది. ఇప్పుడు అందుకే వందల మందికి, వేల మందికి 10 సంవత్సరాల్లో ప్రపంచం మొత్తాన్ని ధ్యానమయం చేస్తానని పత్రిజీ యొక్క సంకల్పానికి కారణం ఇదే. ధ్యానం ఒకటే చెప్తే చాలు. ప్రతి ఒక్కళ్ళు కర్మలు అక్కడే దగ్ధమైపోతాయి. కాబట్టి ఇక ప్రక్షాళనం అయిపోతారు. ప్రతి మనిషి ధ్యానంతోటి లోపల ప్రక్షాళనం అయిపోతారు. తరువాత పత్రిజీ నీవు ఎవరివి అని అడిగారు.
నేను సర్వాన్ని అన్నాను. అంటే మరి కోనేరు వరలక్ష్మి మాస్టర్ ఏమన్నారట? నన్ను నేను తెలుసుకోవడం ఎలా అన్నప్పుడు ఏదైతే ఈ కొటేషన్స్ అంటే, "నీ వాస్తవానికి నువ్వే బాధ్యుడివి" అని శ్రీకృష్ణుడు చెప్పిన ఈ మాటకు నేనెలా బాధ్యురాలిని అవుతాను? అంటే క్వెషన్ మార్క్ ఏసారు. ప్రతి దానికి కూడా అక్కడ మనం గమనించుకుంటే ప్రతి దానికి కూడా మాస్టరు ఒక క్లారిటీ ఆ విషయాన్ని పూర్తిగా దాని యొక్క మూలం ఉన్న అర్థం ఏంటని తెలుసుకున్న దాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటి? మాస్టర్ చెప్పారు. ఓకే. మనం ఇక్కడ ఒక జ్ఞానాన్ని అందుకుంటున్నామంటే ఖచ్చితంగా ఆ జ్ఞానంలో మనకి కావాల్సింది మన ఆత్మస్థితికి సంబంధించిన జ్ఞానానికి సంబంధించిన పాయింట్స్ మనం కనుక కనెక్ట్ అయితే అసలు అది ఏంటని చెప్పి మనం దాన్ని ప్రాక్టికల్‌గా ఎప్పుడైతే అనుభూతి చెందుతామో దాని నుంచి ఒక అనుభవం వస్తది. అదే అసలైన అనుభవ జ్ఞానం. అందుకనే మాస్టరు ప్రతిదీ కూడా, ప్రతి దానికి కూడా క్వెషన్ అడగడం. క్వెషన్ అడిగిన దానికి, ఆన్సర్ వచ్చిన దానికి మాస్టర్ దాన్ని ప్రాక్టికల్‌గా చెక్ చేసుకున్నారు కాబట్టి ఇంత క్లియర్‌గా చెప్పడం జరిగింది. నేను ఎవరిని అంటే ఎవరో చేసిన దానికి నేనెలా బాధ్యురాలినవుతాని అని అనుకున్నారు. ఎప్పుడైతే ఇవన్నీ ధ్యానం చేసుకొని ఎప్పుడైతే ఇవన్నీ చేయడం జరిగిందో, పత్రిజీ మాస్టర్ ఈ సంకల్పాలన్నీ పెట్టినప్పుడు అసలు వీరు ఏదైతే చేశారో ఈ ప్రక్షాళన అంటే ఇంతకు ముందు పేజీలో అసలు కర్మ దగ్ధం ఎలా అవుతుందని చెప్పి మాస్టర్ చాలా ప్రాక్టికల్‌గా అది చూసారు. చూసారు కాబట్టే ఆ అనుభవాన్ని బుక్ ద్వారా అందించడం జరిగింది. అది మనం ఈ బుక్ ద్వారా ఓకే. ఇలా వెళ్తుంది. అది కూడా మనం కూడా ఓకే. దీన్ని మాస్టర్ గారు చేశారు. మనం గూడా గమనించుకుంటాం. మనకు గూడా అది అర్థం చేసుకునే స్థితిలో ఉండనప్పుడు మనకు కూడా చాలా అద్భుతం అనిపిస్తుంది. అదే ఇక్కడ చెప్తున్నారు. అప్పుడు పత్రిజీ ఇయన్నీ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ అడిగారట. పత్రిజీ నీవు ఎవరివి అని అడిగినప్పుడు మన కోనేరు వరలక్ష్మి మాస్టారు నేను సర్వాన్ని అని చెప్పి అన్నానని చెప్పి ఇక్కడ చెప్పారు. అయితే మనం ఎవరం? మనం జాత జీవులం. ఇక్కడ జ్ఞాత అంటే జగానికి పరిచయం చేసిన వాళ్ళం. ఏ పరిచయం చేస్తున్నాము? ధ్యాన పరిచయం చేస్తున్నాము. ఇప్పుడు అదే కదా మరి ముఖ్యమైనది. ధ్యానం ఎవరైతే పరిచయం చేశారో వాళ్ళని జి జ్ఞాతి అంటారు. అయితే ఎందుకు ఈ భూమి మీద జన్మ తీసుకున్నాం? అసలు ఎవరికన్నా ఈ ప్రశ్న వచ్చిందా? పుట్టి పెరిగాక మనకు కావాల్సిన వాటి కోసం పడడమే తప్ప, ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము అని ఆలోచించలేదు. ఎంతోమంది ఆత్మ ఏమిటి అని పరిశోధన చేసుకునే వాళ్ళు ఉన్నారు. అదే వేరే విషయం అంటే సరే. అదే వేరే విషయం. అంటే సరే అద్దంలో ఎందుకు చూసుకుంటున్నాం? మనము ప్రతి ఇంట్లో అద్దం లేకుండా లేదు. మనము చీర సరిగ్గా ఉందా? లేదా తల సరిగ్గా ఉందా? లేదా అని అద్దం లేకపోతే ఇవన్నీ మనం చూసుకోగలుగుతామా? చూసుకోలేము. అలా చూసుకోకుండా కేవలం వేలు ముడి వేసుకొని అలా బతికిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అద్దమే అవసరం లేదు వాళ్ళకి. కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా పొద్దున లేచిన దగ్గర నుంచి అన్నిటితో పాటు అద్దం చాలా ముఖ్యమైన అవసరం. ప్రతి డ్రెస్సింగ్‌కి అన్నిటికి అవసరం. మరి అద్దం ఉంటేనే మనం ఎలా చూసుకోగలుగుతున్నామో, అది లేనప్పుడు డ్రెస్సింగ్‌కి అద్దమే అవసరం లేదు కదా! అంటే ఇక్కడ భౌతికంగా అంటే మనల్ని మనం తెలుసుకోవడానికి అంటే అంతే కదా! మనం మార్నింగ్ లేసిన దగ్గర నుంచి పడుకునేంత వరకు రెడీ అవ్వాలి, చెయ్యాలి అనంటే గనక మనం యొక్క ఈ శరీరాన్ని ఎలా ఉంది, ఏంటి అని చెప్పి గమనించుకుంటూ ఉంటాము. దానికి ఇంకా ఏం చెప్తున్నారో మాస్టర్ ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. అయితే నిన్ను నువ్వు నిన్ను నువ్వు ఎలా తెలుసుకుంటున్నావు? నిన్ను నువ్వు తెలుసుకుంటున్నావా? అని అన్నారు. రమణ మహర్షి గారు. నిన్ను నువ్వు తెలుసుకుంటున్నావా అంటే, నన్ను నేను తెలుసుకోవడం ఏమిటి అని అన్నాను. అది ఎంతో పరిశోధించుకున్నాను. అసలు నేనంటే ఏమిటి? నన్ను నేను తెలుసుకోవడం ఏమిటి? నా లోపల నేను ప్రయాణం చేయడం ఏమిటి? నీ లోపల నువ్వుండు అంటారు. ఎలా ఉండాలి? నేను ఎవరు? నేను ఎవరు? తెలుసుకున్నది ఎవరు? అడిగింది ఎవరు? నన్ను అంటే ఆత్మని. నిన్ను నీవు అంటే నీవు ఎవరు? ఎవరు తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలి? ఈ నీవు అన్నదే నన్ను అంటే అసలు నేను ఎవరిని అన్నది ఆత్మ. ఎవరు తెలుసుకోవాలి? ఇక్కడ నేను, ఇది అనేది
తనను తాను తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అసలు మనం ఎవరు? మన లోపలికి ఆ క్వెషన్ మనం యేసుకొని అసలు మనం ఎందుకొచ్చాము? ఏంటి? అన్నది మన లోపలిలోకి కనెక్ట్ అయినప్పుడు మాత్రమే, ఆ ప్రయాణం చేసేటప్పుడు మాత్రమే ప్రతిదీ సత్యం అర్థమవుతుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. నిన్ను నువ్వు తెలుసుకున్నావా అంటే, ఈ ఆత్మ నన్ను తనను తాను తెలుసుకుంటుందా? తెలుసుకోలేదు. ఎందుకని తెలుసుకోలేదు? తను శరీరం అనుకున్నది, మనసు అనుకున్నది, బుద్ధి అనుకున్నది. ఈ మూడిటి ద్వారా శరీరం ద్వారా ఏమి అనుభవిస్తున్నామో ఇవి అన్నీ నేను అనుకుంటుంది. ఆత్మ ఈ 3 అయిపోయినాయి. మరణించేసరికి బూడిద అయిపోయింది. మరి ఆత్మ ఇలాగే నుంచుంది. మరి నేనేంటి? ఇది మాయ కమ్మేసింది. మాయ ఎడి ఎడిటిక్ బాడీ అంతా చుట్టుకొని తిరుగుతూ ఉంది. మళ్ళీ ఆ భావనా లోకానికి వెళుతూ ఉంది. తిరిగి వస్తూ ఉంది. ఎందుకని అంటే జ్ఞానం లేక. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే మార్గం ధ్యానం ఒక్కటే. ఇక్కడ ఏం చెప్తున్నారు? అంటే ఈ శరీరం, మనసు, బుద్ధి. ఈ మూడిటితో ఈ ఆత్మ అనేది మాయతో కమ్మి ఇదే జీవితం. ఏది ఈ భౌతిక ప్రపంచంలో నీ చుట్టూ ఏదైతే ఉందో అంటే సామాజికంగా, కుటుంబ పరంగా ఈ ఏవైతే ఉన్నాయో ఇదే జీవితమని ఆ భ్రమలో జీవిస్తున్నాం మనం. అయితే మనము ఆత్మాయణ బుక్ చూస్తే, ఆ ఆత్మాయణ బుక్‌లో మనకి ఎన్ని మరణాలు? 3 మరణాలు. ఇవన్నీ కూడా దేనికి సంబంధించింది? ఈ 3 శరీరాలకి. ఈ భౌతిక శరీరం వదిలేసిన తర్వాత మనకి ఆస్ట్రల్‌గా అంటే మనం ఏదైతే మనకి భావాలు, ఆలోచనలు, ముద్రలు ఇవేవైతే ఉంటాయో వాటితోనే ఆ భ్రమలోనే జీవిస్తూ ఉంటాము. అది దేనికి కనెక్ట్ అయి ఉంటది? భావనా లోకానికి. భావనా లోకం అంటే నువ్వు ఏది అనుకుంటే అది నిమిషాల్లో క్రియేట్ అయిపోతది. ఈ బుక్కులని మాస్టరు ఆహ్, హాస్టల్ తలాల్లోకి వెళ్ళినప్పుడు భావనా లోకంలోకి వెళ్తారమాట. అక్కడ నిమిషంలో అక్కడ ఒక కుటుంబంలో వాళ్ళు రెడీ అయ్యి వెళ్తారమాట. ఎక్కడికి? అంటే మనకి బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ యొక్క 'తులసీ దళం' బుక్ 2 రిలీజ్ అవుతుంది. అక్కడికి వెళ్తున్నానని చెప్పి చెప్తారమాట. అక్కడికి వెళ్లి వచ్చిన తర్వాత ఆ పాప నిమిషంలో రెడీ అయ్యి వస్తదనమాట. అంటే చాలా అందంగా రెడీ అయ్యి ఎళ్తది. మళ్ళీ నిమిషంలో తన ఇంటికొచ్చి మళ్ళీ వెంటనే తను ఏదైతే డైమండ్ డ్రెస్ కావాలని చెప్పి తను అనుకుంటది. అనుకున్న ఇంతలో సెకండ్స్‌లో అది రావడం జరుగుతుంది. అంటే తన భావన, ఆ భావనా లోకంలో ఏదైతే మనం సృష్టించుకుంటామో అది సృష్టించబడిపోతది. అది ఎలా? నంబర్ ఆఫ్ సెకండ్స్‌లో. ఇక్కడ ఈ భూలోకంలో భావనా లోకంలో మాస్టరు ఒక రోజున్నర ఉంటే, ఇక్కడ 6 నెలల సమయం అని చెప్పి చెప్పడం జరిగింది ఈ బుక్కులో. అంటే ఇక్కడ 6 నెలల సమయం భావనా లోకంలో ఒక రోజున్నరతో సమానమయింది. అంటే ఇక్కడేంటి? ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ 3 కూడా అంటే ఈ శరీరం వదిలేసిన తర్వాత భావనా లోకంలోకి వెళ్ళి, మళ్ళీ అక్కడ అన్నీ కూడా క్రియేట్ చేసుకొని, అక్కడ కూడా మరణం పొందిన తర్వాత ఎందుకు మళ్ళీ ఈ భూమి మీదకి రావడం జరుగుతుంది? జ్ఞానం లేక. అదే ధ్యానం చేశామనుకోండి, ఏదైతే ఆత్మ మనం ఎప్పుడైతే ఈ భూమి మీదకి రావడం జరుగుతుందో, ఈ ఆ ఆత్మ ఈ 3 శరీరాలని కోటులాగా అంటే, ఇప్పుడు చూడండి మనం ఒక డ్రెస్ అయితే ఎలా యేసుకుంటామో, ఆత్మ ఆ 3 తొడుగుల్ని వేసుకొనొస్తది. ఎప్పుడైతే ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా ఇవన్నీ జయించగలదో, అప్పుడు మనం ఉన్నత అంటే అసలైన దివ్యత్వ ఉన్నత అంటే కారణ, మహాకారణ, శాశ్వతమైన లోకాలకి మనం అంటే ఆ లోకాలకి శాశ్వతంగా వెళ్ళగలుగుతాము. ఎప్పుడు వెళ్ళగలుగుతాము? ఏకత్వ భావం. ద్వంద్వత్వ భావంలో నుంచి ఏకత్వ భావంలోకి మనం ఆ దివ్యత్వాన్ని పొందినప్పుడు, మనం ఇరుక్క స్థితిలో ఉండి ఈ శరీరాన్ని వదిలేయడమా, లేదంటే ఈ శరీరాన్ని శాశ్వతంగా అంటే చిరంజీవత్వం పొందినలాగా అది మన మనం ఏదైతే మరణం మన ఇష్టపూర్వకంగా మనం ఉండాలా? ఎళ్ళదనేది మన ఇష్ట ప్రకారం ఉండదు. మన చేతుల్లో ఉంటది. దానికి మన వంశీకిరణ్ మాస్టరే ఎగ్జాంపుల్. మన మాస్టరు వీడియోస్‌లో మీరు వింటే మాస్టరు స్వయంగా చెప్పారు దానిలో. మాస్టరు తన యొక్క జీవిత ప్రణాళికని మాస్టరే మార్చుకున్నారు. ఎందుకు? ఆ జ్ఞానం, ఆ శక్తి మాస్టర్‌కి ఆహ్, శక్తిని సంపాదించారు కాబట్టి. అలానే
ఇక్కడ ఏదైతే ప్రశ్న అడగాలో, ఏది చెయ్యాలో అనేది మనకి ఎప్పుడూ కూడా కలల ద్వారా, జ్ఞానం ద్వారా అంటే ధ్యాన స్థితిలో, సుషుప్త వ్యవస్థలో ఆ ఎరుక స్థితిలో లేకపోయినా మనకి ధ్యానంలో ఏదైతే వస్తుందో చక్కగా నైట్ పడుకునే ముందు దీనికి ధ్యానంలో నాకిది కనిపించింది అని మనం క్వెషనేసి పడుకుంటే గనక మనకి డ్రీమ్స్‌లో ఆ జ్ఞానాన్ని అందించడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి డ్రీమ్స్‌లో మాస్టర్స్ కానీ ఏదైతే అంటే ఈ భౌతిక ప్రపంచమైన ఆలోచనలు ఇయన్నీ ఆలోచనలు దాటి అంటే మనం దివ్యత్వంతో ఉన్నప్పుడు మాస్టర్స్ మనకి కనెక్ట్ అవుతారు. జ్ఞానాన్ని అందిస్తారు. మనం వేరే హైర్ డైమెన్షన్స్‌కి వెళ్లి జ్ఞానాన్ని పొందుతాం. ఇదంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటది? ఎరుక. మనలో నేర్చుకోవాలన్న తపన, మన ఆత్మస్థితిలో మార్పొచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఇదే ఇక్కడ మాస్టర్ కూడా చెప్తుంది. అదే మార్గాన్ని ఇంకా సులభంగా అందించింది మన వంశీకరణ మాస్టారు చాలా సులభంగా ఈ మార్గాన్ని అందించారు కళల ద్వారా. ఎప్పుడైతే మనం ఆ స్థితిలో ఉంటామో, మన స్థితిని మనం పెంచుకుంటాము. ఇప్పుడు మనం మరణించినాక తెలుసుకుంటామా? నేను ఎవరిని అని జీవించి ఉన్నప్పుడే తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఈ శరీరానికి కావాల్సినవి ఇమ్మన్నారు. ఏమేమి కావాలి అని కావాలి అని కావాలి. కుటుంబం ఉంది కదా! అన్నీ కావాలి. ఆకలి వేయడం లేదా అన్నీ ఇవ్వాలి. కానీ ఏమి ఇవ్వాలి? ఏమి ఆహారం తీసుకోవాలి? ఎలా మాట్లాడాలి? ఎలా నిద్రపోవాలి? ఎలా తినాలి? ఇవన్నీ కూడా ఆయనే నేర్పిస్తేనే అర్థమయింది. మరి ఇవన్నీ ఈ శరీరానికి ఏం కావాలో చేసి ఊరుకున్నాం అంతమటికే. మనసులో నుంచి వచ్చే ఆలోచనలు కూడా అనవసరమైనవి. ఏవి పట్టించుకోవద్దు. ఏవి పట్టించుకోవటం లేదు. ధ్యానం చేసుకుంటున్నాం. కుటుంబం చూసుకుంటున్నాం. సజ్జన సజ్జన సాంగత్యం, ధ్యానం చెప్తున్నాము. ఫుల్ బిజీ. సంవత్సరం ఎప్పుడైపోతుందో తెలియడం లేదు. ఈ బిజీలో ఉండిపోతున్నాము. ధ్యానం చేసుకొని ఇక ఇక్కడ ఏమి జరుగుతుందంటే ఆత్మ, శ్వాస 2 పనిలో ఉన్నాయి. కాబట్టి ఈ బుద్ధి కూడా దాని వైపుకి తిరిగిపోయింది. ఇప్పుడు దీనికి అర్థమయింది. ఏమని? వీళ్ళు ధ్యానం చేస్తున్నారు. శబ్దం ఏం చెప్పాలో శరీరానికి ఏం కావాలో అన్నీ చూసుకుంటున్నారు. అంటే ఈ ఈ పేర కూడా చదివిన తర్వాత చెప్తానండి మొత్తం నేను. ఈ మనసులో నుంచి సరికాని ఆలోచనలు తుడిచి వే తుడిచి చేసుకుంటున్నాము. సరైన ఆలోచనకి వెళ్ళిపోతున్నాము. బుద్ధి కూడా ఇటు తిరిగిపోయింది. ఇక అప్పుడు ఆత్మ కూర్చుంది. ఏమిటి నేను ఎవరిని? అప్పుడు వస్తుంది దానికి ప్రశ్న. శ్వాస మీద ధ్యాస పెట్టని వారికి ఈ ప్రశ్న మనసుకి అందదు. ఈ ఆత్మకు రాగానే నేను ఏమిటి? నా కథ ఏమిటి? నేను ఎవరిని? అని ఎప్పుడైతే దానికి ఆ ప్రశ్న వచ్చిందో అన్నీ అన్నీ చూసుకుంటుంది. అప్పుడు ఇటు తిరగడం మొదలుపెట్టింది పరమాత్మ వైపు. నెమ్మదిగా ఇదే ఇన్నర్ జర్నీ ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెట్టారో ఇన్నర్ జర్నీ స్టార్ట్ అయిపోయినట్లే. ఇం ఇంకా కొత్తగా ఏమీ లేదు. నువ్వు జర్నీలోకి వెళ్ళిపోయావు. ట్రైన్ ఎక్కావు. ట్రైన్ తీసుకువెళ్ళిపోతుంది. నిన్ను అలాగే నువ్వు కూడా పరమాత్మ వైపు వెళ్ళే ట్రైన్ ఎక్కావు. నువ్వు అంటూ తిరగడం మొదలుపెట్టినాక ఇటు సచ్చినా తిరగవు. వీటి పనుల్లో ఇవి ఉంటాయి. ఆత్మ ఇటు తిరగడం మొదలుపెట్టింది. పరమాత్మ స్థాయికి చేరుకుంటుంది. మరి ఆత్మ కూడా నేనెవరిని అని తెలుసుకోవాలి అనంటే అది అద్దంలో చూసుకోవాలా? వద్దా? అది అక్కడే ఉండి తెలుసుకోలేదు. ఎందుకంటే దానికి అద్దం లేదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? మన కోనేరు వరలక్ష్మి మాస్టరు ఇవన్నీ కూడా వారు అంటే పత్రిజీ మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఈ క్వెషన్‌లు అడగడం, తెలుసుకోవడం ప్రాక్టికల్‌గా ఆ అనుభూతిని ఆహ్, ఏదైతే అనుభవం ఉందో ఆ అనుభవాన్ని మనకి ఇలా చెప్తూ ఉన్నారన్నమాట. అంటే అసలు మనం ఎవరం అని తెలుసుకున్నప్పుడు అసలు మనం ఎలా అంటే ఫస్ట్ ఏం చెప్పారిక్కడ? ఈ శరీరానికి కావాల్సినవి ఇమ్మన్నారు. ఏమి కావాలి అని కావాలి. అంటే కుటుంబంతో కానీ, లేదంటే మనం తీసుకునే ఆహారం కానీ, మనం ఏం మాట్లాడుతున్నాం? ఏ ఆహారం తీసుకుంటున్నాం? ఎలా మాట్లాడాలి? ఎలా నిద్రించాలి? ఎలా తినాలి? ఇవన్నీ కూడా నేర్ నేర్పించారట ఈ శరీరానికి. అయితే మనసులో నుంచే వచ్చే ఆలోచనలు.
మరంతే గదా! మన మనసులో నుంచి వచ్చే ఆలోచనలు, ఎలాంటి ఆలోచనలొస్తున్నాయి? సరైన ఆలోచనలా? సరికాని ఆలోచనలా? సరైన ఆలోచనలంటే, మరి ధ్యానం చేయకముందు వరకి కూడా మన ఆలోచనలెలా ఉన్నాయి? నేను కరెక్టు, ఎదుటివాడు తప్పు. ప్రతి దానికి కూడా కుటుంబంలో వాళ్ళను, లేదంటే బయట అంటే మన చుట్టూ ఉన్న నైబర్స్ అవ్వచ్చు, లేదా ఫ్రెండ్స్ అవ్వచ్చు, సమాజంలో అవ్వచ్చు. ప్రతిదీ కూడా అప్పటి వరకి ఏమని చూసాము? నేను కరెక్ట్‌గానే ఉన్నాను. ఎదుటి వాళ్ళు ఎందుకు? మనలో ఆ అజ్ఞానం అనేది ఉండేది. ఎప్పుడైతే మన లోపలికి మనం ప్రయాణం చేశామో, ఈ సరికాని ఆలోచనలొచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము? సరైన ఆలోచన మీద పెడుతున్నాము. ఎందుకు? నా వాస్తవానికి నేనే కారణం. అంటే ఎవరి అంటే ఏదైతే మనం ఇస్తామో తిరిగి మనకదే వస్తది కదా! అదే ఇక్కడ మాస్టరు ఎప్పుడైతే మనం అంటే ఈ శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మతో అనుసంధానమైనప్పుడు, ఆ ఆత్మ నీ అంతరంగంలోని జీవాత్మతో అనుసంధానమైనప్పుడు, ఆ ఆత్మ అంటే మన పూర్ణాత్మతో అనుసంధానమైనప్పుడు, మనం ఆ పరమాత్మ వైపుకి ప్రయాణం చేస్తాము. అప్పుడు మనకి అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నా కానీ ఎలా ఉంటాము? ఎరుక స్థితిలో దివ్యత్వంతో జీవిస్తాము. అదే ఇక్కడ చెప్తున్నారమాట. ఇవన్నిటికి చెయ్యాలంటే ధ్యానం. ఈ ధ్యానమే తప్ప ఇంకేమీ లేదు మార్గం అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ తనను తాను తెలుసుకోవాలి అంటే ఈ శరీరము దానికి అర్థం. ఈ శరీరంలోకి ప్రవేశించి ఈ శరీరం ద్వారా తను అన్నీ తెలుసుకుంటుంది. శరీరానికి ఏమి కావాలి? మనసుకి ఏమి కావాలి? అని ధ్యానం చేసిన తర్వాత నేను ఆత్మను చూసినాక ఏమిటి ఆత్మ అంటే? ఎంతో ఇదిగా ఇంకేదో గొప్పగా అనుకున్నాను. ఎంత గొప్ప జ్ఞానం ఉంది. ఇదేంటి ఆత్మ ఈ స్థితిలో ఉంటే, శరీరం, మనసు ఈ స్థితిలో ఉన్నాయి ఏమిటి? అని అంటే అప్పుడు అర్థమైపోయింది. రామచంద్ర ఇది ఇది నేనే నేనంటే ఈ భూమిలా, ఈ కోరికల, ఈ రోగాల, ఈ ఆలోచన ఇదా నేనంటే? కాదు. ఇదా నేనంటే? కాదు కాదు. ఇవన్నీ నేను కాదు. ఇవన్నీ పనికి రాని మనసు యొక్క ఆలోచనలే. కానీ నేనంటే ఏమిటో ఇప్పటి నుంచి నేను తెలుసుకుంటాను. అని అప్పుడు ఆత్మ తన లోపల తను ఎప్పుడైతే ఆత్మ తన గురించి తపన పడుతుందో, జ్ఞానం కోసం తపించిపోతుందో, అలాంటి వాళ్ళందరినీ ఒక్క మూటలో ఒక మూటలో కట్టేశారు పత్రి గారు. మొత్తంగా ఎప్పుడైతే వాళ్ళందరినీ ఒక గూటిలోకి జాయిన్ చేశారో, ఇక ఎవ్వరు ఇక్కడ వేరు వేరుగా లేరు. మీరు వేరు, నేను వేరు కాదు. ఇక్కడ మనం అబ్బా! ఎన్ని డైలాగులు చెప్పామో, మనమంతా ప్రేమ లేదు, అది అంతా ట్రాష్ అని చెప్పాలి. అంటే ఊరికే నోటి మాటే. అది అంతా కానీ ఇప్పుడు హృదయపూర్వకంగా ఇక్కడ నేను వేరు, మీరు వేరు లేము. అంటే మన ధ్యానంలోకి రాకముందు మరి ఇంకొకళ్ళం మన ఆత్మస్థితి చూసుకుంటే ఎంత ఎంత ఘోరంగా ఉండుంటామో, ఎవరైతే కలలో చూసుకొనుంటారో అంటే ఫాస్ట్ లైఫ్‌లో ఎవరైతే చూసుకుంటారో, మన చైతన్య స్థితి అంటే మన ఆత్మస్థితి ఎవరైతే చూసుకొనుంటారో మనకే తెలిసిపోతది. ఎవరిదో ఇంత ఫ్రెండ్స్ నాదే నేను చెప్తాను. నేను డ్రీమ్స్‌కి కనెక్ట్ అయినప్పుడు నేనేమి 72 శ్వాసలు అలా అసలు నాకు దీనికి నేను డ్రీమ్స్‌కి ఎలా కనెక్ట్ అయ్యానంటే, మాస్టరు వీడియో చూసి, ఆ వీడియో పెట్టుకొని నేను పడుకున్నానంతే. అప్పటి వరకి నాకు 72 శ్వాసలు చేయాలనే విషయం కానీ, ఆ విషయాలు ఏమీ నాకు తెలీదు ఫ్రెండ్స్. నేను చేస్తూ మెడిటేషన్ వీడియో చేస్తూ అలా పడుకుండిపోయాను. నాకు డ్రీమ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ డ్రీమ్‌లోనే నాకన్నీ నేను చేసిన దుష్కర్మ చూపిచ్చారు, ఆత్మస్థితి చూపిచ్చారు, టెస్ట్‌లు పెట్టారు. అయితే అప్పుడు నాకు తెలీదు. ఎప్పుడైతే మన సద్గురుస్ మూమెంట్‌లో నా డ్రీమ్స్ అంటే యూఎస్ సద్గురుస్ మూమెంట్‌లో హ్మ్. మీకు తెలిసే ఉంటది. శ్రీ మాస్టర్ కానీ, అంతకుముందు సత్య మాస్టర్ కానీ, అలానే మన మణిమాల మాస్టర్ కానీ, ఆహ్, ప్రవీణ మాస్టర్ కానీ వీళ్ళందరూ కూడా ఆ డ్రీమ్స్‌ని డీకోడ్ చేసినప్పుడు నాకు ఎప్పుడైతే చెప్పారో ఆ ఆత్మస్థితి ఫస్ట్‌లో అంటే ఎప్పుడైతే 5, 6 డ్రీమ్స్ చూసుకున్న తర్వాత నాకర్థమైపోయింది. అంటే ఈ ఆత్మస్థితిలో అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఈ ఈ కుటుంబాన్ని సామాజికంగా, కుటుంబంగా వ్యక్తుల మీద ఏదైతే
మనం ద్వేషం పెంచుకుంటామో అది మన ఆత్మస్థితిలో ఉంటుంది. ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేసి అంటే ఏమి ఎక్స్‌పెక్టేషన్ లేకుండా అన్‌కండిషనల్ అవుతూ ఎప్పుడైతే అంగీకరిస్తామో అది మన ఆత్మస్థితిలో చేరుకుంటుంది. ఆ జ్ఞానం మన ఆత్మస్థితిలో స్థితమవుతుంది. అందుకనే మీరు గమనించండి. ఎప్పుడైతే నేను ఇక్కడ ఆచరణలో పెట్టడం జరిగిందో, నా ఆత్మస్థితిలో మార్పు రావడం జరిగిందన్నమాట. అదే అంటే ఏదైతే మార్చుకోవాలో మళ్ళీ అవి డ్రీమ్స్‌లో మళ్ళీ టెస్ట్ పెట్టడం జరిగేది. అది అంటే అప్పుడు ఆ ఎరుకనేది ఆ డ్రీమ్స్‌లో ఆత్మకి ఉంటది. మనం అక్కడే కనక మనం కనుక సరి చేసుకుంటే గనక అది మన భౌతిక ప్రపంచంలోకి రాదు. ఇలా నా డ్రీమ్స్‌లో నేను నా జీవితంలోకి అంటే భౌతిక స్థితిలోకి రాకుండానే కర్మలు కూడా అంటే కర్మ విపాకం కూడా ఒక 2, 3 అయితే కనుక డ్రీమ్స్‌లోనే అక్కడ ఆ కర్మని అక్కడ ఆస్ట్రల్‌లోనే దగ్ధం చేయడం జరిగింది. అంటే అక్కడే ఆ తప్పుని సరిజేశాను. అంటే గత చైతన్యంలో అదుంది. అంటే అది అజ్ఞానంతో చేశాం. ఇప్పుడేం చేస్తున్నాము? ధ్యానం చేస్తున్నాము, జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. మరి ఆచరణ ద్వారా మనం చేసిన తప్పుని సరిచేసుకుంటున్నాము. అయితే మనం ఎందుకు తెచ్చుకున్నాం మనం ప్రణాళిక ప్రకారం? ఈ భౌతికంగా మనకి ఒక కర్మ ఎంటర్ అవ్వాలి అనంటే అది వెంటనే డైరెక్ట్‌గా ఎంటర్ అవ్వదు. మన ఆరాలకి రావాలంటే మినిమమ్ 6 మంత్స్ ఇండికేషన్ ఇస్తది వస్తది. ఆ కర్మ మనలోకి ఎంటర్ కాకముందే మనం కనక ఆస్ట్రల్ గాని అద్భుతంగా మనకి మాస్టర్ ఇచ్చారు కదా! ఆహ్, మనం ఏదైతే చూసుకోనున్న ఆ కర్మను కనుక అక్కడే ఆస్ట్రల్‌లోనే మనం ఎరుక స్థితిలో ఉండి మారిస్తే కనుక అక్కడే మారిపోతది. ఎందుకంటే నీ చైతన్యంలో మార్పొచ్చింది కాబట్టి ఆస్ట్రల్‌గానే నువ్వు అదంతా సరి చేసుకున్నావు కాబట్టి నీ భౌతిక ప్రపంచంలోకి అది రాదు. ఎప్పుడైతే మనం ఇలా చేస్తూ ఉంటామో, మన ఆత్మస్థితి అనేది మారినప్పుడు, మనలో అన్‌కండిషనల్ అంటే హార్ట్ చక్ర ఓపెన్ అయ్యి, ప్రతిదీ కూడా దివ్యత్వంగా చూడగలుగుతాము. అదే ఇక్కడ కోనేరు వరలక్ష్మి మాస్టారు చెప్తున్నారు. అప్పటి వరకేంటి? యెస్. నేను మారాను. నేను చేశాను అని నోటి మాట ద్వారే. కానీ ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు. ఎలా తను తెలుసుకున్నారు. ఏమని చెప్తున్నారు? రామచంద్ర నేనంటే భూమిలా, ఈ కోరికల, రోగాల, సరికాని ఆలోచనల, సరికాని భావాల ఇది కాదు నేను. ఇక నుంచి నేను తెలుసుకుంటానని చెప్పి అప్పటి నుంచి అన్నీ కూడా తన ఆత్మ వైపు అంటే అని అప్పుడు ఆత్మ తన లోపల తాను ఎప్పుడైతే ఆత్మ తన గురించి తపన పడిందో, జ్ఞానం కోసం తపించిపోతుందో, అలాంటి వాళ్ళందరిని ఒక మూటలో కట్టేశారు. అంటే ఏదైతే ఎవరైతే నేను ఆత్మ అని తెలుసుకున్నారో, నేను ఎందుకొచ్చానో ఆ జ్ఞానం పొందాలని ఎవరైతే ఆ స్థితిలో ఉన్నారో, అలాంటి వాళ్ళందరినీ కూడా మన పత్రిజీ మాస్టర్ ఏం చేశారు, ఒక మూటగా కట్టేసారట. వాళ్ళందరినీ ఒక అంటే ఒక గూటిలోకి జాయిన్ చేశారు. అంటే ఎవరో కాదు మనందరిని కూడా. అంటే మేమిప్పుడు ధ్యానంలోకొచ్చాం కదా! వాళ్ళెప్పుడో అలా ఏం కాదు ఫ్రెండ్స్. మాస్టరు ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క చైతన్యాన్ని కనెక్ట్ చేయడము, ఎవరెవరి ద్వారా ఎలా కనెక్ట్ అవ్వాలో, అలా మన అందరిని కూడా ఒక చోటకి తీసుకురావడం జరిగిందని చెప్పారు. ఎప్పుడైతే మరి ఇవన్నీ తెలుసుకున్నారో అప్పుడిక్కడ చెప్తున్నారు. ఇప్పుడు హృదయపూర్వకంగా ఇక్కడ నేను వేరు, మీరు వేరు లేము అని చెప్తున్నారు. మరి మనం ఎవరం? మనం జ్ఞాతులం. ప్రపంచానికి తెలియచెప్పేవాళ్ళం. ఎవరు చెప్తున్నారు? ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో చూడండి. ఏ దేశంలో కూడా ఎవరు శ్వాస మీద ధ్యాస పెట్టించరు. ఎవరు ఈ కర్మ నుంచి బయట పడేయించరు. ధ్యానం అంటే ప్రార్థన కాదు. ధ్యానం అంటే స్తోత్రం కాదు. ధ్యానం అంటే యజ్ఞం కాదు. ధ్యానం అంటే పూజ కాదు. అన్నీ అవి అన్నీ అడ్డదారులే. అవన్నీ ధ్యానం కాదు. ధి అంటే ఆత్మ. యానం అంటే ప్రయాణం. ఆత్మతో ప్రయాణం చేసేది మాత్రమే ధ్యానం. నువ్వు భజన చేస్తుంటే ఆత్మ ఎక్కడ ప్రయాణిస్తుంది? ఎంత సింపుల్‌గా అయినా చెప్పినప్పుడు పూజలు వద్దా? అవి వద్దా? ఇవి వద్దా? అనేక రకాలైన ఎదురులు ఎదుర్కొంటున్నాం. అది వద్దు కానీ కాదు. అది మార్గం కాదు. మార్గం ఇది. శ్వాస మీద ధ్యాస. ఇలా ఈ ఆత్మ అనేది శరీరం అనే తన అర్థంలోని తనని తాను చూసుకొని నేను ఇలా ఉన్నాను. ఇలా మురికి ఆలోచనతో ఉన్నాను. ఇది కాదు నేను. నేను అనేది ఏమిటి? నేను తెలుసుకోవాలి అని దాని ప్రయాణం అది.
మొదలుపెడుతుంది. ప్రతి ఒక్కరికి జరుగుతుంది. కాకపోతే కొద్దిగా ముందు వెనక తేడాతో ఉంటుంది. అంటే ఇక్కడ అర్థాన్ని దేనితో పోల్చారు? ఈ శరీరంతో పోల్చారుమాట. ఎప్పుడైతే ఆత్మ చూసుకుంటుందో, ఇది ఇలాంటి ఆలోచనలు కాదు, ఇది నేను కాదు అని తన లోపలికి ప్రయాణం చేసేటప్పుడు సత్యం ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, వాళ్ళందరూ కూడా ఆత్మతో అనుసంధానమై ప్రయాణం చేస్తూ సరికానివన్నీ కూడా ఏం చేస్తారు? సరికాని ఆలోచన పక్కన పెట్టేసి పరమాత్మ వైపుకు మార్గంలో నడుస్తామంట. అయితే ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నారు? అది అందరూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎప్పటికైనా ఈ మార్గంలోకి రావాల్సిందే. ఒకరు ముందు, ఒకరు వెనక. అంతే అంతకు మించి ఏమీ తేడా ఉండదని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మన మనసు గురించి నా శ్వాస అన్నది నాకు రీసెర్చ్ చేయడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఇవాళ మీ అందరూ ఎంత వేగంగా వెళుతున్నారో ఆశ్చర్యం వేస్తుంది. నేనేమో కష్టపడి 24 గంటల్లో 22 గంటలు ధ్యానం చేసి అసలు ప్రపంచం అనేది మారిపోయి పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, బయట ప్రపంచమే మర్చిపోయి అంత లోతుల్లోకి వెళ్లి కూర్చుంటే, ఇవాళ అలా వచ్చి ఇలా ధ్యానంలో కూర్చొని అలా సిక్సర్లు కొడుతున్నారు. వీళ్ళు అనుకున్నాను. అంటే అప్పుడు అన్నారు సార్, "ఏం లేదు మేడం, మీరు ముళ్ళ కంపలు, గాజు పెంకులు, కష్టపడి రాళ్ళు ఏరి రోడ్డు వేయాలి. ఆ కష్టానికి మీరు సిద్ధపడ్డారు. వాళ్ళు అంతా కష్టపడలేరు మేడం. వాళ్ళకి జ్ఞానం ఉంది కానీ, ఆపై ఉండే మాస్టర్సు ఈ భూమి మీదకు వచ్చి ఈ చెత్తంతా ఎవరు పడతారు అని రాము అన్నారు. కానీ వాళ్ళని ఎలాగోలా భూమికి మీదకి దింపాలి కాబట్టే నేను దింపిస్తున్నాను. ముందు రోడ్డు వేయించాను. కష్టపడే వాళ్ళందరూ ముందు బ్యాచ్. అంతా 1995, 1999 నుంచి కూడా ముందు అంతా చక్కగా రోడ్డు వేశారు. రోడ్డు మీద ప్రయాణం సుఖం. మీకు ఇప్పుడు ఎందుకంటే ఆ కష్టం అక్కర్లేదు. ఇంకా అన్ని గంటలు కూర్చోవాల్సిన అవసరం లేదు. మీరు ఆ ధ్యానం అవగాహన వచ్చేసింది. ఇప్పుడు చకచకా ఇలా వస్తున్నారు, ఇలా ధ్యానం చేసుకుంటున్నారు, అలా ధ్యానం చెప్పేస్తున్నారు. కావాల్సింది అది. ఇక జ్ఞానం అంటారా? అంతులేదు. అనంతం. అది తెలుసుకోవడం కాకపోతే అన్నిటికంటే ఇక్కడ మనకి మనం పతనం అయిపోవడానికై అద్భుతమైన స్థితికి వెళ్ళడానికి ఆయన కారణం మనసు ఒక్కటే. ఆ మనసు గురించి మనం ఇవాళ తెలుసుకుందాము. మనం శ్వాస మీద ధ్యాస పెట్టాము. ఎన్నో అద్భుతమైన కలలు కన్నాము. ప్రపంచం మొత్తం ధ్యానమయం అయిపోవాలి. ప్రపంచం మొత్తం జీవహింస మహాపాపం అని తెలుసుకోవాలి. ఈ భూమండలం ఒక దివ్యలోకం అయిపోవాలి. మనం దైవాలం అని తెలియచేయాలి. ఇలాంటి అద్భుతమైన ఆలోచన మనం పెట్టుకుంటే అప్పుడు ఈ పీల్చుకున్న గాలి ఆ అద్భుతమైన ఆలోచనలతో బయటకు వచ్చి సృష్టించబడతాయి కదా! అంటే ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నారు? అసలా శ్వాస మీద ధ్యాస అన్నది పత్రిజీ మాస్టరు ఈ యొక్క టెక్నిక్ తీసుకురావడానికి ఒక యుగం పట్టిందని చెప్పన్నారు. మరి, మరి తెచ్చిన దాన్ని ఈ భూమండలంలో మరి దాన్ని స్ప్రెడ్ చేయాలంటే మరి ఎవరొచ్చారంట? అంటే కోనేరు వరలక్ష్మి మాస్టరు, ఇప్పుడు ఎవరైతే మన సద్గురు వంశీకృష్ణ మాస్టర్ కానీ, ఇలా పత్రిజీ మాస్టర్‌తో కలిసి ప్రయాణం చేశారు. వాళ్ళందరూ కూడా అసలైన కష్టం అంటే ఎలాంటిది? మనకొక సాఫ్ట్ రోడ్డేసారన్నమాట. ఆ రోడ్డు వేయకముందు ఎలా మరి ఎన్నో ముళ్ళ కంపలు మరి ఎందుకు ఈ భూమండలం మొత్తం కూడా సరికాని వ్యవస్థలో ఉంది. మరి 1995 ఇక్కడ మాస్టర్ ఇయర్ కూడా ఇచ్చారు. 95, 99 అంటే అసలు ఆ సమయంలో 90లో ఆ సమయంలో ధ్యానం చెప్తే వినేవాళ్ళు ఎంతమందున్నారు? వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. మరి ఆ సమయంలో కూర్చుని జ్ఞానాన్ని కానీ, ధ్యానాన్ని కానీ ఎన్నో పరిశోధనలు చేసి మరి కోనేరు వరలక్ష్మి మాస్టారు ఎంత సమయం పట్టిందంటే రోజు మొత్తంలో 24 గంటల్లో 22 గంటలు ధ్యానానికి కేటాయించారంట. అన్నీ మానేసి. మరి ఈరోజు మనం ఈరోజు ఇక్కడ జూమ్ సెషన్‌లో కూర్చున్నామంటే ఒక గంట ధ్యానం చేసి చక్కగా అన్నీ కూడా మనకు సులభమైన మార్గాన్ని అందించారు.
మరి మన వంశీకిరణ మాస్టర్ గూడా మరి ఈ కళల ద్వారా జ్ఞానాన్ని తీసుకురావాలంటే ఎంత రీసెర్చ్ చేసుంటారు వాళ్ళందరూ. అంటే కళల ద్వారా జ్ఞానం అవ్వచ్చు, సేత్వి జ్ఞానం అవ్వచ్చు, లేకపోతే మరి ఏ జ్ఞానమైనా అవ్వచ్చు. వాళ్ళందరూ కూడా దాన్ని రీసెర్చ్ చేసి ఏ స్థితికి, ఏ ఆత్మస్థితికి ఏది కావాలో అంత జ్ఞానాన్ని సులభంగా మనకి ఈరోజు అందించడం జరిగింది. మనం ధ్యానం చేయడం, జ్ఞానాన్ని వినడం, ఆ విన్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి, ఆ జ్ఞానాన్ని పంచడం. ఎంత సులభమైందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. కానీ ఇక్కడ కోనేరు వరలక్ష్మి మాస్టర్ అడిగారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇలా వచ్చి ఇలా ఎళ్తున్నారు. ఇదేంటి అని చెప్పని అడిగితే, దానికి మాస్టర్ ఏం జవాబిచ్చారు? ఈ భూమి మీదకి రావడానికి, ఈ పని చేయడానికి అంటే ఈ యొక్క అజ్ఞాన వ్యవస్థలో ఉన్న ఈ భూమండలం మీద ఈ మార్గంలోకి తీసుకురావడానికి అంటే ఈ ధ్యానం అనే మార్గం, రోడ్డనే మార్గం వేయడానికి ఎవరైతే ఆ క అస్ అంటే ఆ పనిని ఎవరైతే చేయగలరో వాళ్ళని వాళ్ళని తీసుకురావడం జరిగింది. ఆ బ్యాచ్ అంతా ఎవరంట? ఎవరైతే 1995, 99 నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మార్గాన్ని వేయడానికి వచ్చిన బ్యాచ్ అని చెప్తున్నారు. అంటే తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళు ధ్యానం తెలుసు, జ్ఞానం తెలుసు. కానీ అంత కష్టపడలేరు. అంటే ఆ వర్కు చేయలేరు. ఎవరైతే చేయగలరో ఆ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సమయంలో రావడం జరిగింది. అంటే అంటారు కదా! మీరు చక్కగా అంటే మనం అనుకుంటాం గదా! పత్రిజీ మాస్టర్‌తో చక్కగా తిరిగారు. అరే! మేము చూడలేకపోయాం తిరిగామంటే అది యొక్క మన డిజైన్ అంటే ఎవరికి ఏ సమయంలో ఏ జ్ఞానం అందాలో, ఏ టైంలో రావాలో అనేది మన యొక్క డిజైన్. డిజైన్ ప్రకారమే ఏది కూడా కారణ కార్య సంబంధం లేకుండా ఏది జరగదు ఫ్రెండ్స్. అదే ఇక్కడ మాస్టర్ చెప్పారుమాట. ధ్యానం చేసుకొని, ఆ ఆలోచన మనకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఎన్ని అద్భుతాలు, మహా అద్భుతాలు. ఒక ము ఒక ముళ్ళ పొదలో నుంచి పువ్వులా పరిమళిస్తున్నాం. పరిమళించాం. ఒక రాత్రి సారీ ఫ్రెండ్స్. ఒక రాతి శిల్పం సజీవ శిల్పం అయ్యింది. అలాంటప్పుడు అందరూ పువ్వులు సృష్టించగలిగితే ఈ జగమంతా పువ్వులే. అంటే దేవతలే. వాటి రంగులు, వాటి రూపాలు, వాటి సువాసనలు ఆ పూల రూపంలో వంటి అంశాలన్నీ వచ్చేశాయి. మరి ప్రపంచమంతా పువ్వులయిపోవాలి. ఇప్పుడు నేను చెప్తుంటేనే ప్రపంచమంతా పువ్వులయిపోవాలి అని, నందనవనాలు అయిపోవాలి అని, అన్నీ ఉద్యానవనాలు అయిపోవాలి అని, ఆ దేవతలాగా మనం అవ్వాలి అంటే, నీ లోపల నుంచి అన్నీ సృష్టించబడి వచ్ వచ్చేస్తున్నాయి. వింటూనే వచ్చేస్తున్నాయి. ఇక మీరు అనుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. అంటే మన క్రియేషన్ మనం ఏదైతే సృష్టించాలో అవి మన ఆలోచనల ద్వారా అంటే దివ్యత్వపు ఆలోచనలు అన్నీ కూడా దివ్యత్వపు సంకల్పాలు. ఇప్పటివరకి అంటే మనం ఎలా ఉన్నాం అంతకుముందు వరకి చెప్పారు కదా! భావనాలోకం. భావనాలోకంలో ఎలాంటి ఆలోచనలు చేశాము? ఈ భౌతిక శరీరము, మనస్సు, బుద్ధి వీటితో కలిగి ఉన్న జ్ఞానంతోనే మళ్ళీ అక్కడికి వెళ్తున్నాము. అక్కడ మరణించిన మళ్ళీ రావడం, మళ్ళీ ఈ మాయలో పడడం ఇదే జరుగుతుంది. కానీ ధ్యానం ద్వారా జ్ఞానం పొంది ఎప్పుడైతే దివ్యత్వంలోకి అడుగు పెడతామో అప్పుడు మనం ఈ శరీరంలోనే ఉండి అంటే ఈ మనస్సుని, ఈ శరీరాన్ని, మనసుని, బుద్ధిని దేనితో అనుసంధానం చేయాలి? ఆత్మ. ఆత్మ దేనితో అనుసంధానం అవుతది? సర్వాత్మతో అనుసంధానం అవుతుంది. అనుసంధానం అయినప్పుడు ఏమవుతుంది? మనలో ఉన్న ఆ దివ్యత్వపు మొలక అంటే ఆ ఇత్తనం, దివ్యత్వం ఇత్తనం ఉన్నప్పుడు మనలో అంటే భావోద్వేగాల వలన ఏర్పరచుకున్న మన కలుపు మొక్కలన్నీ కూడా ఈ దివ్య జ్ఞాన కాంతితో, అసలైన జ్ఞానంతో ఈ కలుపు మొక్కలన్నీ కూడా ఎవరు కాంతివంతం చేయాలి? మనమే కాంతివంతం చేయాలి. ఎందుకు? సరికాని ఆలోచన, సరికాని భావాల్ని మనలో ఉన్న కలుపు మొక్కల్ని ఎవరు నాటారు? మనమే నాటుకున్నాం. మరి దాన్ని దివ్యత్వం వైపు తిప్పాలి అనంటే మనమే తిప్పాలి. తిప్పాలంటే ఏం కావాలి? ధ్యానం కావాలి, జ్ఞానం కావాలి, సజ్జన సాంగత్యం కావాలి, ఆచరణ కావాలి. ఇవన్నీ ఉంటే ప్రతిదీ కూడా దివ్యత్వంగా సృష్టించగలుగుతాము. అదే ఇక్కడ మాస్టర్ చెప్పారు. అంటే అన్నీ రెడీగా ఉన్నాయి. సిద్ధంగా ఉన్నాయి. మీరు ఏది అనుకుంటే అది జరిగిపోతుంది. అంతటి అద్భుతమైన ఫ్రీక్వెన్సీలో భూమి మీద ఎనర్జీస్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. మరి నిజంగా మనమందరం ఎంత అదృష్టవంతులో ఒక్కసారి మరి గమనించుకోండి ఫ్రెండ్స్.
ఎంత అద్భుతమైన ఆలోచన చేయాలి. ఒక పిరమిడ్ మాస్టరు మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఒక అద్భుతమైన ఆలోచన చేయాలి. పత్రి గారు ఇంతమందిని ఎలా భరిస్తున్నారు అంటే, వాళ్ళలోని మైనస్ పాయింట్లు ఆయన చూడరు. ఎందుకంటే, గుణాలు ఎలా ఉన్నాయో ఆయనకి తెలుసు. ప్రతి ఒక్కరిలో గుణాలు ఎలా ఉన్నాయో ఆయనకి తెలుసు. ఆ గుణాలను ప్రక్షాళన అవ్వడానికి ఎంత సమయం తీసుకుంటుందో ఆయనకి తెలుసు. ఆయన అందుకే ఆయన పాజిటివ్‌ని చూస్తారు. ఆ మనిషిలో ఉండే ప్లస్ పాయింట్‌లు తీసుకొని, ఆ ప్లస్ పాయింట్‌లతో వాళ్ళని లేవనెత్తుతారు. అది నేను శోధించుకున్నాను. అలాగే ప్రతి ఒక్కరిలో కూడా నాకు మిత్రులు లేరు, శత్రువులు లేరు. మిత్రులు ఉంటే శత్రువు ఉంటాడు. శత్రువు ఉంటే మిత్రువు ఉంటాడు. శత్రువులు లేరు, మిత్రువులు లేరు. మిత్రువులు లేరు. ఉన్నదంతా దీపాలే. అంటే ఉన్నదంతా కూడా దివ్యాత్మ స్వరూపులే. అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి? మనం ఒక ఒక అంటే ఒక సత్సంగానికి వెళ్ళినా, ఏం చేసినా ఎలా ఉండాలి? ఎవరైనా నీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళలో ఉన్న మైనస్ అయ్యో! నీకిలా అయిందా? అని మనం జాలి చూపిస్తాం. కరుణ చూపిస్తాం. అవి కాదు ఫ్రెండ్స్ చూపించడం. అంటే వాళ్ళలో ఉన్న మనోధైర్యాన్ని అంటే ఎప్పుడైతే సరే ఆత్మకి కావాల్సింది ధైర్యము. ఈ ధైర్యము మనకి తెలిసింది. నువ్వు ఇది చెయ్యగలవు. ప్రతి మనిషిలో కూడా మైనస్సు ఉంటది, ప్లస్సు ఉంటది. మైనస్‌ని కాకుండా ప్లస్‌ని పట్టుకున్నప్పుడు ఆ శక్తిని మనం వాళ్ళకి తెలియచేసినప్పుడు అవన్నీ కూడా ఆటోమేటిక్‌గా మైనస్ కూడా ప్లస్ అయిపోతాయి. మైనస్ అంటే అవేమి వేరే ఏం కాదు ఫ్రెండ్స్. బ్లాక్సు. కొంతమంది మాట్లాడగలుగుతారు. కొంతమంది జ్ఞానాన్ని చెప్పగలుగుతారు. కానీ కొంతమంది ధ్యానం చేయించగలుగుతారు. కానీ ఎవరైతే ఇప్పుడు మనకి ఇంత అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్‌ని ఎందుకు క్రియేట్ చేసి ఉంచారు వంశీకరణ్ మాస్టరు? ప్రతి ఒక్కరం కూడా అద్భుతంగా ముందుకు రావాలి. జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా హ్మ్. మాస్టర్ అవ్వాలి అని. ఎందుకు? మాస్టర్‌కి కానీ లేదంటే ఇప్పుడు మన ప్రతిరోజు మన మనమాల మాస్టర్ గాని ఒక్కొక్క మాస్టరొచ్చి ఈ టయానికి ఎందుకు క్లాస్ కండక్ట్ చేస్తున్నారు? ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానాన్ని తెలియచేయాలి అని. సత్యాన్ని తెలియచేయాలి అనని. అందుకనే ఖచ్చితంగా ధ్యానం విన్నప్పుడు అనుభవాలు షేర్ చేసుకోవాలి. ఒక క్లాసు వింటున్నాము అనంటే ఏం నేర్చుకున్నాం ఈరోజు? ఇన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాము. ఇంత జ్ఞానాన్ని వింటున్నాము. మరి ఏం నేర్చుకున్నాము? మన స్థితి ఉన్ ఉన్నతంగా ఎదుగుతుందా? లేదా ఎలా ఉంది? ఈ రోజుకి, రేపుకి ఎలా ఉంది? మనలో ఏం సెర్చ్ చేసుకుంటున్నాము? అని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. అలానే మనలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటో మనం గ్రహించుకొని, దాన్ని ఆయుధంగా పట్టుకొని వెళ్తే ఆటోమేటిక్‌గా మనలో ఏవైతే మైనస్‌లున్నాయో వాటిని కూడా అధిగమిస్తాము. అదే మన సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టరు ఇంతమందిని ఎలా తీసుకొచ్చారనంటే, ప్రతి ఒక్కరిలో పాజిటివ్‌ని, ప్రతి ఒక్కరిలో ప్లస్‌నే చూసారు. అంటే దృష్టిని బట్టి సృష్టి. మనం కూడా అది నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది. అది తీసుకొని కనుక ప్రయాణం చేస్తే, ఇక్కడ మన కోనేరు వరలక్ష్మి మాస్టర్ ఇంకా అద్భుతంగా చెప్పారు. ఏం చెప్పారు మనకి ఇంకా అద్భుతంగా? మిత్రులు లేరు, శత్రువులు లేరు. అంటే మిత్రులున్నారనుకో శత్రువులుండరు. శత్రువులుంటే మిత్రువులుండరు. అసలు మిత్రువులు లేరు, శత్రువులు లేరు, దీపాలే అన్నారు. దీపాలంటే ఏంటి? అంతా కాంతే. అంత ప్రతి ఒక్కరు దివ్యాత్మ స్వరూపులే. ఇప్పుడు జ్యోతి అందరికి ఒకేలా కనిపిస్తది గదా! ఒక దీపం వెలిగించాము. ప్రమిద ఎలిగించినప్పుడు ఎవరికైనా ఒకలానే కనిపిస్తది. అంటే ఏకత్వం. అందుకని ఇక్కడ అద్భుతంగా దీపాలే అని చెప్పారు. మరి మనమందరం కూడా ఆ స్థితిలో ఉంటే కనుక మనకంతా కూడా ఆనందమే. అంతే. అన్ని ఆత్మస్వరూపాలు, అన్నీ పరమాత్మ స్వరూపాలే. మనకి చేతనైనది చేద్దాము. లేదంటే ఊరుకుందాము. నోరు మూసుకొని కూర్చొని అద్భుతమైన ఆలోచన సృష్టిస్తున్నాను. మౌనంగా ఉన్నానంటే ఖాళీగా ఉన్నట్టా? శబ్దంతో ఒక మాట చెప్పేదానికి నిశ్శబ్దంతో లక్షల మాటలు వెళ్తున్నాయి. అంటే నోటిలో నుంచి వచ్చే మాట కన్నా కానీ మౌనంగా ఉండే నిశ్శబ్దంతో 1,00,000 మాటలు వెలువెళ్తున్నాయంట. అంటే మౌనంగా ఉండడం ఏంటి? మనతో మనం బయటికి మాట్లాడకుండా ఉండడం కాదు. మౌనంగా ఉన్నప్పుడు మనలో వచ్చే భావాలు, ఆలోచనలు, ప్రకంపనలు ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఉన్నప్పుడు మనలో ఫస్ట్ మీకు అంతర్మథనం జరుగుతుంది.
కానీ ఎప్పుడైతే అంతర్మథనం జరిగి మనలో ఉన్న దివ్యత్వం వైపు అడుగులు వేస్తామో అంటే ఒక ఆత్మ ఎప్పుడూ కూడా ఇలా వచ్చి ఇలా ఎళ్ళిపోదు. ఫస్టు అన్నీ ఎదుర్కుంటది. అనుభవం కావాలి. అంతర్మథనం జరిగినప్పుడే అసలైన జ్ఞానానికి కనెక్ట్ అవుతాము. అందుకని మనం మౌనంగా ఉన్నప్పుడు మనం చేసే ప్రతీది కూడా నోట్లోంచి బయటకొచ్చేదానికన్నా కానీ మౌనంతో వచ్చే మాటలు 1,00,000 మాటలు వెలువడతాయట. అంటే అంత అద్భుతం అని చెప్తున్నారు. నిశ్శబ్దానికి శక్తి అమోఘం. ఆ నిశ్శబ్ద శక్తితో నుంచి వచ్చేవన్నీ ఎన్ని సృష్టించబడ్డాయో, లేకపోతే పీఎంసీ శాటిలైట్‌కి ఒక మూల కూర్చుని దగ్గర దగ్గర 25 తక్కువ 3,00,00,000 ఎలా అయినాయి? విశ్వ కళ్యాణం కోసం పాటుపడదాం అనుకున్నప్పుడు అన్నీ అలా వచ్చి పడ్డాయి. నా కోసం నేను అనుకున్నప్పుడు రూపాయి కూడా రాలేదు. ఎలా సాధ్యమైంది? అది ఇవన్నీ రుజువుతో సహా సాధ్యం అవ్వబట్టే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఎప్పుడు అయితే సిద్ధపడతాడో, వికసిస్తాడో ఆ సుగంధంతో కూడుకున్న శక్తి వెళ్ళిపోయి ఆ పని చేయిస్తుంది. ఈ ప్రపంచంలో సారీ మాస్టర్స్. సారీ మాస్టర్స్. ఒక పిరమిడ్ మాస్టర్ కూడా ఎప్పుడైతే సిద్ధపడతాడో, వికసిస్తాడో, ఆ సుగంధంతో కూడుకున్న శక్తి వెళ్ళిపోయి ఆ పని చేస్తుంది. ఈ ప్రపంచంలో ధ్యానం చేస్తున్న ప్రతి పిరమిడ్ మాస్టరు కర్మను దగ్ధం చేసుకొని బయటికి వదిలేస్తున్నాడు. అందుకే అద్భుతమైన ఆలోచన చెయ్యమని విన్నపం చేసుకుంటున్నాను. ఏం చెప్తున్నారు మాస్టరు? ప్రతి ఒక్క మాస్టరు కూడా మన యొక్క ఆలోచనతో ఏదైతే ఉంటుందో దాన్ని దగ్ధం చేసుకొని అద్భుతమైన ఆలోచనలు అంటే దివ్యత్వపు గల ఆలోచనలు, ప్రకంపనలు చెయ్యమని చెప్తున్నారు. రెండోది మనసు. ఈ మనసు మన చరిత్ర, ఈ భూమండలంలో ధ్యానం అనే ఈ విషయం ఈ భూమండలానికి సంబంధించిందే కాదు. కొన్ని కోట్ల లోకానికి వెళుతుంది. కొన్ని కోట్ల విశ్వాలకు వెళుతుంది. అందరూ అందరూ కళ్ళింతలు చేసుకొని చూస్తున్నారు. ఇప్పుడిక్కడ మనకు డిజిటల్ ఎలాగో మనకే మానవులకే చెందిన డిజిటల్ ప్రపంచమంతా చూస్తున్నప్పుడు వాళ్ళు చూడరా? ప్రతి లోకంలో కూడా పత్రిజీ వీళ్ళందరినీ ఎలా మారుస్తున్నారు? ఏమి చేస్తున్నారు? అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు అంటే వాళ్ళ లోకం కూడా మార్చుకోవడానికి ఇలాంటివన్నీ ఎన్ని ఉన్నాయో పనికి రానివి, పనికి రాని భావాలు ఉన్నాయి. లోకం చెడ్డది కాదండి. లోకం మంచిదే. భూమి మంచిదే. దాని మీద ఉండే మనుషులే పనికి రాని ఆలోచనలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ఆలోచనలు బట్టి ఏమి చేస్తున్నారు అని ప్రతి క్షణం పైన రికార్డ్ అవుతుంది. ప్రతి క్షణం పైన గాలాక్టిక్ ఫెడరేషన్‌లో మీటింగ్స్ జరుగుతాయి. ఆ మీటింగ్‌కి పత్రిగారు మన ముందు ఉన్నట్లు ఉంటారు. అలా కళ్ళు మూసుకుంటారు. పైకి వెళ్ళిపోతారు. అక్కడ క్షణాల్లో అయిపోతుంది. మళ్ళీ వచ్చేస్తారు. నేను కూడా 1, 2 సార్లు వెళ్లి చూసి వచ్చాను. కాబట్టి నాకు అర్థమయింది. ఓహో! ఇలా వెళ్ళిపోతుంటారు. ఇలా వస్తుంటారా అని. అందుకని శ్వాస మహా అద్భుతం. ఈ శ్వాసని మించింది ఏమీ లేదు. ఈ శ్వాస మన కర్మల్ని క్షయం చేస్తుంది. ఈ శ్వాసే అంతకు మునుపు గుండె శబ్దంతో కొట్టుకుంటుంది. ఒకప్పుడు గుండెల్లో నొప్పులు వచ్చాయి. ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత ఈ గుండె చప్పుడు ఏమి చేస్తుందంటే, నీకు
గుండెల్లో నొప్పి రానివ్వదు. నీ గుండెకి ఇంకా రెస్ట్ ఇచ్చి హాయిగా ఆయుష్షు పెంచుతుంది. ఆయుష్మాన్ భవ. ఎలా భవ అయి తీరుతుంది? ఎలా అవుతుంది అంటే శ్వాస మీద ధ్యాస పెడితే ఇన్ని టెక్నిక్స్ ఉన్నాయి దీనిలో. అంటే ఏం చెప్తున్నారు? ఈ శ్వాస మీద ధ్యాస అనేది ఈ భూమండలానికే కాదంట. కొన్ని విశ్వాలకి, కొన్ని లోకాలకి ఇవన్నీ కూడా అంటే పత్రిజీ మాస్టరు ఈ భూమి మీద ఉన్న మానవుల్ని ఎలా మారుస్తున్నారు? అంటే వాళ్ళ లోకాల్లో కూడా ఏం చేయాలని చెప్పి ఒక ఈ భూమండలమే డిజిటల్ కాదట. పై లోకాల్లో ఉన్నవాళ్ళు కూడా చూస్తారంట. అంటే మన పత్రిజీ మాస్టరు ఎంత అద్భుతంగా మరి ఎన్ మనందరిని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో, అలానే దీన్ని చూసి పైలోకాల్లో కూడా గమనిస్తూ ఉన్నారట. మరి మనం ఎంత అద్భుతమైన మార్గంలో ఉన్నామో, నిజంగా ఎన్నో జన్మల మరి సాధన వల్ల అంటే మనమేమి ఈ ఒక్క జన్మలోకి ఈ మార్గంలోకి రాలేదు. కొన్ని యుగాలు, జన్మలు మనం తపస్సు చేసి, సాధన చేసి, పత్రిజీ మాస్టర్ ద్వారా మనమందరం కూడా ఈ మార్గంలోకి ఎంచుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఇంత అద్భుతమైన మార్గంలో ఈ జ్ఞానాన్ని ఈరోజు వింటున్నామంటే కనుక మనమందరం కూడా అద్భుతమైన మార్గంలో ఉన్నాము. అంటే మనం ఏదైతే చెప్పారో మనల్ని మనం మార్చుకొని అద్భుతంగా ముందుకెళ్దాం. అలానే మాస్టరు పత్రిజీ మాస్టర్ మెడిటేషన్‌లో మరి మనకి చేయిస్తూ ఉండేవాళ్ళు కదా! అలా కళ్ళు మూసుకోంగానే మరి మాస్టర్‌కి తెలియదంటే ఏ తెలియదంటూ ఏం లేదు కదా! ఆయన అంటే సాక్షాత్తు పరబ్రహ్మే దిగివచ్చి మనందరిని కూడా అవేకెన్ చేయడం జరిగింది. మరి అలాంటి మరి మన పత్రిజీ మాస్టర్ ధ్యాన స్థితిలో కళ్ళు మూసుకోంగానే ఇక్కడ పై లోకాల్లో ఉన్న ఫెడరిక్ ఆహ్, ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో, ఆ ప్రభుత్వంలోకి మీటింగ్‌లోకి వెళ్ళి అది అయిపోంగానే అంటే గాలాక్టిక్ ఫెడరేషన్ మీటింగ్‌కి ఎళ్లి అలా అయిపోంగానే మళ్ళీ రావడం జరిగేదట. అలానే దానికి మన కోనేరు వరలక్ష్మి మాస్టర్ కూడా అటెండ్ అవ్వడం జరిగిందని చెప్పారు. అయితే ఇక్కడ నాకొక చిన్న అనుభవాన్ని షేర్ చేసుకుంటానండి. అంటే పత్రిజీ మాస్టరు అందరిని కళ్ళు మూసుకొని ధ్యానం చేయమంటారు. మాస్టర్ మధ్య మధ్యలో ఎందుకు కళ్ళు ఓపెన్ జేస్తారు? కళ్ళు ఓపెన్ చేయకూడదు కదా! అంటే నేను ధ్యానానికొచ్చిన కొత్తల్లో అంటే అప్పుడు నేను స్టూడెంట్‌గా ఉన్నాననమాట. ఎందుకు మాస్టర్ అందరినేమో చక్కగా కళ్ళు మూసుకొని ధ్యానం చేయమని చెప్తున్నారు. మధ్య మధ్యలో చక్కగా కళ్ళు ఓపెన్ జేస్తున్నారు. మరి మ్యూజిక్ వాయిస్తున్నారు. దీని ఎనక అర్థం ఏదో ఉండుంటది అని చెప్పి అప్పుడు నాకు ఆ డౌట్ రైజ్ అయిందన్నమాట. అయితే దానికి ఈరోజు నాకు అర్థమైంది మాస్టర్. అంటే మన ఆత్మ ఖచ్చితంగా క్వెషన్ ఏసినప్పుడు దానికి ఆన్సరు అప్పుడు అర్థం కాకపోయినా కానీ మనం ఈ మార్గంలో ఉంటే గనక ఏదో ఒక విధంగా ఆ సమయం వచ్చినప్పుడు మనకి అర్థమవుతది అన్నది నాకు ఇప్పుడు ఇది చదివేటప్పుడు నాకు అర్థమైంది మాస్టర్. అలానే మన కోనేరు వరలక్ష్మి మాస్టర్ కూడా అర్థమైందని చెప్తున్నారు. అలానే ఎప్పుడైతే ఈ మార్గంలోకుంటామో, మనం పూర్తిగా ఎలా కనెక్ట్ అయ్యి ఉంటాం? ఆత్మతో కనెక్ట్ అయ్యి ఉంటాం. ప్రతి ఒక్క భాగాన్ని ఎలా చూస్తామో? దివ్యత్వంతో చూస్తాము. అప్పటి వరకి మన గుండె శబ్దం ఎలా కొట్టుకుంది? అంటే చూడండి బీపీ అనో, షుగర్ అనో, లేదంటే హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఇవన్నీ ఎలా నయమవుతున్నాయి? మరి మన ఆలోచనలు, మన భావాలు సరికాని వాటి వల్లే కదా! అవన్నీ మనం చేసాము. మరి మనం ఆ మార్గంలో ఉన్నప్పుడు ప్రతిదీ కూడా ఈ ధ్యానం ద్వారా కూడా ప్రతి దాన్ని కూడా మనం జయించొచ్చు. అందుకనే మాస్టరు
ధ్యానం సర్వరోగ నివారణి అని చెప్పి ఎందుకు చెప్పారు? ఊరికే చెప్పలేదు. ప్రతిదీ ప్రాక్టికల్‌గా చేసి మనందరికీ అందించారు. ఇప్పుడు మన కోనేరు వరలక్ష్మి మాస్టర్ కూడా ఇంతకు ముందు బుక్‌లో వారికి ఏవైతే అనారోగ్యంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పారు. ఇప్పుడు మాస్టర్ యొక్క గుండె ఎలా కొట్టుకుంటుందంట? చాలా ప్రశాంతంగా, అంటే ఈ శ్వాస మీద ధ్యాస అన్న దానితో, అంటే ఆ గుండెకి రెస్ట్ ఇచ్చి హాయిగా చక్కగా ఉన్నారు. అంటే ఆయుష్మాన్ భవ. ఎలా ఈ భవ అయి తీరుతుందంటే ఎలా అవుతుందంటే శ్వాస మీద ధ్యాస పెడితే ఇన్ని టెక్నిక్స్ ఉన్నాయి దీనిలో. ఈ శ్వాస మీద ధ్యాసలో ఓన్లీ ఒక ఈ భూమండలానికే కాకుండా ఎన్నో ఉన్నాయని చెప్పి మనకి చెప్పారు. ఇంత అద్భుతమైన ఈ శ్వాస మీద ధ్యాసని ఈ భూమండలంలోకి మనకి అందించిన పత్రిజీకి అందరం నమస్కారం చేసుకుందాము. ఇకపోతే మన చరిత్ర ఇవాళ ఎవరైతే ఈ భూమి మీదకు వచ్చి పిరమిడ్ మాస్టర్స్‌గా ప్రపంచాన్ని ధ్యానమయం చేయడానికి కంకణం కట్టుకున్నారో, ధ్యానమే కాదు అనేక రకాలుగా దీనికి సంబంధించిన కనీసం యజ్ఞం దగ్గర చీపురు పట్టుకుని ఊడ్చేవాళ్ళు కూడా అర్హులే. అర్హత లేనిదే రాలేరు. అందుకని వీళ్ళందరినీ చరిత్ర రేపు ఎలా ఉంటుంది అంటే విశ్వవ్యాప్తంగా చెందుతుంది. అందుకని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క చరిత్ర విశ్వవ్యాప్తి చరిత్రములు అయ్యే తీరుతుంది. ఒక లోకానికి సంబంధించింది కాదు. ఇది విశ్వం మొత్తం వ్యాపించి తీరుతుంది. ఇప్పుడు మనకి తెలియకపోవచ్చు. మన పనిలో మనం ఉన్నాము. తర్వాత తెలుస్తుంది. మనం ఏమిటో, మనం ఏమి చేశామో. ఇక ఈ మనసు గురించి పంచభూతాల సాక్షిగా అంటే ఏమిటి? ఈ పంచభూతాల సాక్షిగా పెళ్లి చేసుకున్నాం అంటారు. ఉదాహరణకు శకుంతల, దుష్యంతుల గురించి ఎన్నో సార్లు ఈ మాట విన్నాం అంటే ఏమిటి? ఇక్కడ సాక్షిగా అంటే ఏమిటి? అంటే ఇక్కడ ముందు తెలుసుకోవాల్సింది పంచ అంటే 5, భూతం అంటే సృష్టించబడింది. పంచభూతాలంటే సృష్టించబడింది. అక్కడ ఎప్పుడైతే మనం పంచభూతాల సాక్షిగా మనం వివాహం చేసుకుందాము అనుకుంటారో, అది ఇక్కడ సృష్టించబడుతుంది అన్నమాట. అయితే దేని ద్వారా ఇది సృష్టించబడింది? దేని ఆధారంగా అవి సృష్టించబడుతున్నాయో దానిని భూతం అంటాము. పంచభూతాలు ముఖపంచములై అంటే ఈ 5 ఏమిటి? వాయువు, ఆకాశం, అగ్ని, నీరు, భూమి అన్నీ ఉన్నాయి. ఈ బుర్రలోనే ఉన్నాయి. అన్నీ తలలోనే ఉన్నాయి. అంటే ఇక్కడ పంచభూతాల గురించి చెప్పారు ఫ్రెండ్స్. దీని గురించి ఇంకా వివరంగా ఉంది. నెక్స్ట్ క్లాస్‌లో తెలుసుకుందామండి. టైం మనకి చాలా అయిపోయింది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? మనం ఈ మార్గంలోకి పిరమిడ్ మెడిటేషన్ మార్గంలోకి రావాలంటే అర్హత ఉన్న వాళ్ళే వస్తారంట ఫ్రెండ్స్. ఇక్కడ మాస్టర్ ఇంక క్లియర్‌గా ఏం చెప్పారు? ధ్యాన మహాయజ్ఞంలో ఎవరితో సహా చీపిరి పట్టుకొని అక్కడ వర్క్ చేసే దివ్యాత్మ స్వరూపులు కూడా విశ్వవ్యాప్తంగా పేరు చెందుతారు. మన గురించి చరిత్ర అనేది అంతటా కూడా విస్తరిస్తుందని చెప్పి చెప్తున్నారు. ఈరోజు మనకు తెలియకపోవచ్చు. కానీ రేపు అంతా కూడా మనమే చూసుకుంటామని ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు. అంటే తర్వాత తెలుస్తుంది. మనం ఏమిటో, మనం ఏమి చేశామో అన్నది. చాలా అద్భుతమైన, నిజంగా చాలా అద్భుతమైన జ్ఞానాన్ని ఆహ్, కొనేరు వరలక్ష్మి మాస్టరు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనకందించారు. అలానే ఇంతట అద్భుతమైన మార్గంలోకి మనల్నందరిని అవేకెన్ చేసిన సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్‌కి మనం ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పినా తక్కువే ఫ్రెండ్స్. మరొక్కసారి సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్‌కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తూ, మనల్ని మనం మార్చుకుందాం. మన ఆలోచనని, మన భావాలని ప్రతిదీ కూడా ఎరుకుతో ఉండి, దివ్యత్వంతో అంటే మన గుణాలని మార్చుకుందాం. మార్చుకొని ఎవరికి వాళ్ళు అంటే ఎవరి ఆత్మని వాళ్ళే ఉద్ధరించుకోవాలి గదా! మన ఆత్మని మనమే ఉద్ధరించుకుందాము. మన చైతన్యాన్ని అంటే దివ్యాత్మ స్థితి వైపుకు మన చైతన్యాన్ని మనం కాంతివంతం చేసుకుందాము. చైతన్యం అనేది ఓన్లీ ఈ ఒక్క శరీరంలోనే కాదు. చైతన్యం అంతటా వ్యాపించి ఉంటది మన చైతన్యం. మన చైతన్యాన్ని ఏదైతే సరికాని చైతన్యంలో లో ఫ్రీక్వెన్సీలో కానీ, హై ఫ్రీక్వెన్సీలో ఉన్నాయో, మన చైతన్యాన్ని మనమే కాంతివంతంగా పూర్తిగా మనమే కాంతిగా అయినప్పుడు, మన చైతన్యం మొత్తం కాంతిగా అయిపోతుంది. ఎప్పుడైతే చైతన్యం కాంతిగా అవుతుందో, మన విశ్వంలో ఏకత్వం అయిపోతాము. అదే మనం ఇక్కడికి వచ్చి, మనం వచ్చిన దేనికి ధ్యానం చేసి జ్ఞానాన్ని మనం వర్క్ చేయడానికొచ్చాము. ఆ విషయం ఇక్కడ మనకి చెప్పడం జరిగింది మాస్టర్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. ఇంతసేపు విన్న మీ అందరికి కూడా అంటే ఇక్కడున్న దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా మరొక్కసారి
హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు మాస్టర్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.